ఎవరండి? పింగ్లా. మీ పేరు పింగళ అండి? చచ్చా, ఎవడరా నువ్వు? మిస్ పింగ్లా గారు టీకి రమ్మన్నారు. రమ్మనండి, కూర్చోండి, పిలుచుకొస్తాను. మిస్ పింగ్లాతో టీ. వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తమ పేరు? గురునాథం. అలాగండి, బాయ్. కానీ కానివ్వండి. వాళ్ళు రానివ్వండి. పర్వాలేదు, తీసుకోండి. పర్వాలేదు, రానివ్వండి. పాపం చాలా శ్రమపడి వచ్చారు. అవునండి, ఎన్నో గండాలు దాటుకుని వచ్చాను. మీకెలా తెలుసు? మమ్మల్ని చూస్తే తెలుస్తుందిగా. థ్యాంక్ యూ. పింగ్లా గారు ఇంకా రాలేదు. అదేనండి, ఏమిటండి ఇది? అర్జెంటుగా రమ్మని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. మీకు టీ ఇమ్మని చెప్పి వెళ్ళిపోయారు. పాపం వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయింది పింగళ. నిజంగానా అండి? వాళ్ళ అడ్రస్ తెలుసా అండి? ఐఎమ్ సారీ, అడగడం మర్చిపోయానండి. మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినట్టుగా. ఆహా, బలవంతంగా బండెక్కించినందుకు భద్రంగా చేరినట్టు తంతి కూడా వచ్చింది. కదా. వీడు పుణ్యమా అంటూ మళ్ళీ మధ్యదారిలో ఎక్కడా దిగలేదు. మా తిక్క శంకరాయి సంగతి నీకు తెలీదు. తిక్క వాడికి తిక్క అనుకునే వాళ్ళకే తిక్క. వీళ్ళు మిలిటరీ వాళ్ళేమో ఆ మూ అంటే తుపాకీ నేస్తారు. అటో ఇటో అక్కడే తేలిపోతుంది. అయ్యో కర్మవా, ఆ మాట నాతో చెప్పనేలేదేమండి? వారితో చెప్పే పంపేం లేవే. అంత పని వస్తే బోర్లా పడుకోమని. కాస్తు మీ వాడి పెళ్లి తప్పకుండా అవుతుంది. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. బాల వయసు పెళ్ళిళ్ళ బాధలు పోయాయో, బాల వయసు పెళ్ళిళ్ళ బాధలు పోయాయో, ప్రేమించి పెళ్ళాడే రోజులు ఇవోయి. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్, చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్. తిప్పలు పెట్టారా తప్పవోయ్ విడాకులు. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి చిన్నోడా. ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి, ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి, కలసి మలసి సాగించే సంసారం స్వర్గమోయ్, కలసి మలసి సాగించే సంసారం స్వర్గమోయ్. అప్పటికి ఇప్పటికి ఎంతో తేడా, అది తెలిసి మసలుకో బస్సి
మిస్టర్ నాగ్, మిస్టర్ నాగ్. ఎవరు? ఓ మీరా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మిస్టర్ నాథ్ ఏదో పాడుతున్నట్టున్నారు. నేనా? అవునండి. కాదు, రేడియోగ్రామ్ పడుతుందండి. సార్ కాఫీ. ఓ కాఫీ, రండి కాఫీ తీసుకోండి. మీరు రండి. కూర్చోండి. ఏమిటి బ్రదర్, పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఎలా పడ్డారేమిటి? ఇదేమిటో బ్రదర్, ఈ రోజు అంతా పడ్డంగానే ఉంది. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో బహుశా అద్దంలో మీ ముఖం మీరు చూసుకుంటారేమో. అయి ఉండొచ్చు. అవునవును. ఏమండి, మీరు కాఫీ తీసుకోండి, శ్రమ పడ్డారు. అక్కర్లేదండి. ఏమండి, కాలు జాగ్రత్త. మీరు కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. పెద్ద పెద్ద లేదు, కాఫీ రా తీసుకోండి. అనురాధ, అరే అలా వెళ్ళిపోతావి? కోపమా? దెబ్బ తగిలిందా? ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు బాధ కలిగిందిగా. చేసింది బదులుకు బదులే అయినా మూటుగా ప్రవర్తించాను, ఏమీ అనుకో. అసలు తప్పు నాదేగా. చెప్పలేదా? పర్వాలేదు, అది పోతుంది. ఏమైంది? ఏమిటి బ్రదర్, ఏమిటో? ఏమండి? అబ్బే మరేమీ లేదండి. మేము అలా తోటలో షికారులు కొడుతుంటే కాలి మీద పాము కాటేసింది. నేను నోటితో విషం లాగేశాను. అయితే నేను మంత్రం వేసేస్తాను. బ్రదర్, నీ మంత్రం తర్వాత ముందు పాము వస్తే ఫోన్ చేయి. ముందు డాక్టర్ని పిలిపించండి. అవునవును. ఒరే వేలు, నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. నీకు ఈ వేళ చాలా మంచి రోజమ్మా. ఆపద గడిచి మళ్ళీ జన్మెత్తావు. మిస్టర్ నాథ్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. సమయస్ఫూర్తి చూపించి ఆమె ప్రాణాన్ని రక్షించారు. మనమంతా వీరిని అభినందించాలి. షూర్. వేరే మందు ఏదైనా ఉపయోగించాలి? ఏమీ అక్కర్లేదండి. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఫుట్బాల్ ఆడదాం, వస్తారా? ఫుట్బాల్ అంటే నాకు భలే ఇష్టంలే. కుంటున్నారే? కాలు పెనికింది, అలానే విడలేదు. ఏదన్నా మర్తిస్తే మంచిది. ఉండండి, అమృతాంజనం తెస్తాను. థ్యాంక్స్.
నాథ్ I am sorry, please.